ఎప్పుడూ ఉంటాడు. మనమందరం లోకం శాశ్వతం కాదు, ఎందుకంటే శాశ్వతమైన వాడెవడు అంటే ధర్మపురి నరసింహుడు. కాబట్టి మనకి అవకాశం ఇచ్చినందుకు గట్టి చప్పట్లతో స్వామిని సేవిద్దాం. మనం బ్రతికి ఉన్నప్పుడే 4 మంచి పనులు చేద్దాం. హాయిగా ఈ క్షేత్రం అభ్యున్నతి కోసం పాటుపడదాం. అందరూ కూడా మనస్సుల్లో క్లేశాలు విడిచిపెట్టి స్వామి మీద ప్రేమతో క్షేత్ర మాహాత్మ్యాన్ని అద్భుతంగా, ఎందుకంటే ఇవాళ నేను దేశ విదేశాలు తిరుగుతూ ఉంటే అందరూ కూడా ధర్మపురి అని చెబితే ఉప్పొంగిపోతారు. కారణం ఏమిటి అంటే ఇది మా కృషి కాదు, మా తాతలు మా ముత్తాతలు పురాణ ప్రవచనాలు వేదాంగాలు ఈ వేదిక మీద శృంగేరి జగద్గురువులే చెప్పినారు. ఏమిటి అంటే ప్రపంచంలో ఏ వేద పండితుడైనా నేను వేదంలో పట్టా సాధించాను అంటే నువ్వు ధర్మపురి వెళ్ళి అక్కడ వేద పండితులతో